ప్రపంచంలో మరో యుద్ధం తెర మీదకు వచ్చింది. అసలు ఈ గొడవ దేని గురించి? రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేయబోతోందా? ఉక్రెయిన్ మీద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తలెత్తుతోంది. అసలు ఏంటి కథ? మనందరికి తెలుసు, 1991 వరకు కూడా సోవియట్ రష్యాలో భాగంగా ఉక్రెయిన్ ఉండేదని. 1991 వరకు కూడా ప్రపంచంలో ఒక సిద్ధాంతపరమైన యుద్ధం ఉండేది. అంటే ఇంగ్లీష్లో దాన్ని కోల్డ్ వార్ అనేవాళ్ళం, ప్రచ్ఛన్న యుద్ధం. అమెరికా దాని మిత్ర దేశాలు క్యాపిటలిస్టులుగా ఉండగా, రష్యా దాని మిత్ర దేశాలు కమ్యూనిస్టు దేశాలుగా ఉన్నాయి. ఆ టైంలో ఉక్రెయిన్ అనేది సోవియట్ రష్యాలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉండేది. అటువంటి సందర్భంలో 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమయ్యి తర్వాత ఉక్రెయిన్ ఒక సార్వభౌమ దేశంగా ఏర్పడింది. దీని తర్వాత అసలు కథంతా మొదలైందనమాట. రష్యాకి ఉక్రెయిన్ పైన ఇతర పూర్వ సోవియట్ దేశాలపైన ఆశ చావలేదు, పోలేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ పైన. ఉక్రెయిన్ రష్యా యూరోప్తో ఉన్న వాణిజ్యం కానీ, యూరోప్తో ఉన్న సన్నిహితం కానీ, వీటన్నిటికీ ఉక్రెయిన్తో ఒక కీలక పాత్ర. ముఖ్యంగా ఉక్రెయిన్లో క్రిమియా అనే ప్రాంతం ఉంది. ఈ క్రిమియా అనే ప్రాంతం రష్యా ట్రాన్స్పోర్టేషన్ కానీ, మెడిటరేనియన్ సీ అవుట్లెట్ కానీ చాలా కీలకం అన్నమాట. 2014లో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియాని ఆక్యుపై చేసింది. అసలు క్రిమియాని ఎందుకు ఆక్యుపై చేసింది అనేదే పెద్ద క్వశ్చన్ అప్పట్లో. అసలు మేము ఆక్యుపై చేయలేమని చెప్పి పాశ్చాత్య దేశాలు చాలా ప్రగల్భాలే పలికాయి. కానీ రష్యా మాత్రం 2014లో క్రిమియాని ఆక్యుపై చేసింది. ఉక్రెయిన్లో సార్వభౌమ ప్రభుత్వం ఉన్నా సరే ఎప్పుడు కూడా రష్యా అక్కడ ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తూనే ఉంది, ఏదో ఒక విచ్ఛిన్నత తీసుకొస్తూనే ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్లో తూర్పు భాగాన రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది, రష్యన్స్ ఎక్కువ ఉన్నారు, రష్యన్ కల్చర్ ఎక్కువ ఉంది, రష్యన్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది. ఉక్రెయిన్ ప్రభుత్వ వ్యతిరేక చర్యని తూర్పు భాగం నుంచి రష్యా చాలా వరకు ప్రోత్సహిస్తూనే ఉంది. అయితే క్రిమియా మాత్రం కీలకం కాబట్టి, ముఖ్యంగా క్రిమియా దగ్గర ఉన్న కెర్చిస్ స్ట్రైట్, అక్కడి నుంచి బ్లాక్ సీ వాటర్స్, తర్వాత అక్కడి నుంచి మెడిటరేనియన్ సీ, ఇవన్నీ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా క్రిమియా తన చేతిలో ఉండాలన్నప్పుడు 2014లో రష్యా ఆశపడింది, సాధించుకుంది. అయితే 2014లో ఎప్పుడైతే క్రిమియాని రష్యా ఆక్యుపై చేసిందో అంతర్జాతీయంగా రష్యా పైన చాలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. దాంతోపాటు G8 నుంచి రష్యాని బహిష్కరించాయి కూడా. ఆ తర్వాత G8 కాస్త G7 అయింది. అయితే ఈ ఆంక్షల కారణంగా దాదాపు మనం చూస్తే రష్యాకు ప్రతి సంవత్సరం $50 బిలియన్ ద్వారా వాణిజ్య నష్టం జరిగిందని అంచనా వేస్తూ ఉంటారు. అంత నష్టం జరిగినా పుతిన్ తన పట్టు వదలలేదు, ఉక్రెయిన్పై తన పట్టు వదులుచుకోలేదు. ప్రతిసారి ఉక్రెయిన్ విషయంలో తన విషయం బయటికి చెప్తూనే ఉన్నారు. అయితే ఆ తర్వాత ప్రస్తుతం అయితే అసలు ఉక్రెయిన్ మొత్తమే రష్యా ఆక్యుపై చేయబోతుందనే క్వశ్చన్ వస్తుంది. అసలు ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, ఉక్రెయిన్ ప్రభుత్వం ఒక పక్కన యూరోపియన్ యూనియన్లో భాగం కావాలని, నాటోలో భాగం కావాలని కోరుతుండగా, రష్యా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ని యూరోపియన్ యూనియన్లో, నాటోలో చేర్చకూడదని చెప్తూ ఉందన్నమాట. అలా చేర్చే పని అయితే కనుక దాన్ని ఖచ్చితంగా ఉక్రెయిన్ ఆక్యుపై చేస్తానని ఇండైరెక్ట్గా హితవు చెప్తోంది ప్రపంచ దేశాలకి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకి. దాంతోపాటు పూర్వపు సోవియట్ రష్యాలో భాగంలో ఉన్న దేశాల్లో ఎటువంటి పాశ్చాత్య సైన్యాలు కానీ, నాటో దళాలు కానీ ఉండకూడదని రష్యా కోరుకుంటోంది. అండ్ రష్యా ఇప్పటికీ కూడా తను ఇంకా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఉన్నట్టు, ఆ టైంలో ఎలా ఉన్నాయో అంతర్జాతీయ సంబంధాలు అదే స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్నట్టు కోరుకుంటుంది అనమాట. అయితే ఇప్పుడు నిజంగా రష్యా ఉక్రెయిన్ ఆక్యుపై చేస్తే కనుక పాశ్చాత్య దేశాలు వచ్చి ఉక్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తాయా, అమెరికా ఏమాత్రం ఉక్రెయిన్ సపోర్ట్గా వస్తుందనేది కూడా క్వశ్చనే. ఇది ఇలా జరుగుతుంటే భారతదేశం యొక్క స్టాండ్ ఏంటి, అసలు ఈ విషయంలో ఇండియా రోల్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ అనమాట. ఓ పక్క టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ రష్యాతో మనకి, అంటే ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ కాకుండా ఆల్ వెదర్ ఫ్రెండ్ అనమాట రష్యా ఎప్పటి నుంచో మనకి. రష్యాతో అంత ఈజీగా తెగతెంపులు చేసుకోలేని విషయంలో. అదేవిధంగా అమెరికా మనకి వ్యూహాత్మక భాగస్వామి దాదాపు, అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఏర్పడుతుంది. అమెరికాని కాదని రష్యా వైపు ఉంటుందా, రష్యాని కాదని అమెరికా వైపు ఉంటుందా? ప్రస్తుతం అయితే ఈ విషయంలో ఇండియా తటస్థ వైఖరే చూపిస్తోంది. కానీ ఒకసారి యుద్ధం వచ్చిన తర్వాత ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుద్దో చూడాలి. దాంతోపాటు ఈ ఎపిసోడ్లో మనకి చూస్తే కనుక క్రిమియా ప్రాంతము, కెర్చి స్ట్రైట్, బ్లాక్ సీ,
సీ ఆఫ్ అజోవ్, మెడిటేరియన్ సీ, ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి. వీటన్నిటిని మనం జాగ్రఫికల్ లొకేషన్స్ ఒకసారి చూసుకుంటే కనుక జాగ్రఫీ పరంగా కూడా మనం మ్యాప్ పాయింటింగ్ కంప్లీట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఇక్కడ కెర్చిస్ స్ట్రైట్ అనేది చాలా కీలకం. మనందరికీ తెలుసు రష్యాకి యూరోప్ ఎంత అవసరం, యూరోప్కి కూడా రష్యా అంతే అవసరం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ యూరోప్కి చాలా అవసరం. ఇవన్నీ క్రిమియా, ఉక్రెయిన్ ద్వారా వెళ్తూ ఉంటాయన్నమాట. దాంతోపాటు యూరోప్కి కూడా రష్యా నుంచి వచ్చే గ్యాస్ పైన ఆధారం కీలకం ఉంది. కాబట్టి నాటోలో కొన్ని దేశాలేమో రష్యాకి దూరంగా ఉందని, కొన్ని దేశాలేమో రష్యాకి ఎగెనిస్ట్గా ఏం చేయొద్దని కోరుకుంటున్నాయి. ప్రస్తుతానికి రష్యా వల్ల నాటోలో కూడా విభజన వచ్చే అవకాశం ఉందా అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. మొత్తానికైతే ఈ కథ ఎలా ఎండ్ అవుద్దో ఒకసారి చూడాలి.